హలో అండి. ఈరోజు హైకోర్టులో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ మీద కేసు ఉంది కదండి. అదైతే ఈరోజు హియరింగ్కి వచ్చింది. ఈరోజు వాదనలు జరిగాయన్నమాట. దాదాపు 50 మినిట్స్ పైనే వాదనలు జరిగాయి. ఇంతకు ముందు వాదనలతో పోల్చుకుంటే ఈ వాదనలు చాలా పర్లేదండి. చాలా సేపే జరిగాయని చెప్పొచ్చు. చాలా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. వాదనలో అయితే జడ్జి గారు అడిగారంట ఎందుకు ఇన్ని కేసులు వచ్చాయని. పిటిషనర్ సైడ్ లాయర్ గారు అయితే చెప్పారంట అండి, లాస్ట్ టైం 4 మెంబర్సే ఉన్నారని అన్నారని, ఇప్పుడు చాలా పిటిషనర్స్ అందరు కలిసి ఇంప్లిమెంట్ అయ్యారు అందరు కలిసి అని చెప్పారంట. అలాగే ఈ సబర్వాల్ కేసు ఉంది కదండి, చాలా ఫేమస్ కేసు. ఆ కేసులో ఉన్న హైలైట్స్ అన్ని ప్రతి పాయింట్ మన పిటిషనర్ సైడ్ లాయర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారంట. అన్ని పాయింట్స్ హైలైట్ చేసి జడ్జి గారు ముందర పెట్టారంట. అంతేకాకుండా లాస్ట్ టైం మనం ఎగ్జామ్ రాసిన 23rd ఉంది కదండి, దానికి 1 డే బిఫోర్ చాలా ఆందోళనలు జరిగాయి కదా, ధర్నాలు అలా జరిగాయి కదా, వాటి గురించి కూడా చెప్పారంట. గవర్నమెంట్ ఇలా వచ్చి చెప్పడం పైన ఏమని చెప్పిందంటే, ఇక ఎగ్జామ్ రద్దు చేయండి, మళ్ళీ ఎప్పుడైనా చూసుకొని పెట్టుకుందాము, ఇప్పుడు ఎగ్జామ్ వద్దని ఏపీఎస్ వాళ్ళకి లెటర్ రాసింది కదండి గవర్నమెంట్, వాటి గురించి కూడా చెప్పారంట. ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా ఆ సిచ్యువేషన్ ఎలా ఉండింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారంట. బాగానే చెప్పారు కదండి, బాగానే జరిగాయనే వాదనలు అనుకోవచ్చు అనమాట. వాదనలు అయితే కొంచెం పాజిటివ్ గానే జరిగాయని అనుకోవచ్చు. కానీ మన పిటిషనర్ సైడ్ లాయర్ గారు ఏం చెప్పారంటే స్టే అడిగారంట అండి. స్టే అయితే జడ్జి గారు ఇవ్వలేదంట. నెక్స్ట్ అటు సైడ్ వాళ్ళు అంటే ఏపీఎస్సీ జేడీ వాళ్ళు కౌంటర్ ఇవ్వాలి కదండి, దానికోసమని వాళ్ళకి అవకాశం ఇచ్చారంట స్టే ఇవ్వకుండా. వాళ్ళకు ఎప్పుడు నెక్స్ట్ వాయిదా ఎప్పుడు అంటే October 16 అంటే నెక్స్ట్ వెడ్నెస్డే అనమాట. అప్పటికి వాయిదా ఇచ్చారు అంటే అప్పుడు వాళ్ళు కౌంటర్ వేయడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అప్పుడు మళ్ళీ వాదన జరగవచ్చు. చూద్దాం అప్పుడు ఇలాగే ఎక్కువ టైం దొరుకుతుందో, లేదంటే గిన ఇంతకు ముందు లాగా తక్కువ టైంతోనే ఎక్కువ చెప్పడానికి వీలు లేకుండా వెంటనే మళ్ళీ వాయిదాలు వస్తాయో తెలీదు. ఈసారి అయితే బాగానే వాయిదాలు పడకుండా బాగానే జరిగాయని చెప్పుకోవచ్చు అండి. వాదనలు అయితే బాగా జరిగాయి. ఈ రోజైతే హియరింగ్ నెక్స్ట్ 61 అట్లా వచ్చిందంట నెంబరు. హియరింగ్ కి నెంబర్ అయితే 61 అట్లా వచ్చిందంట. అంత వస్తే కష్టం కదండి, అసలు 30-31 అలా వస్తేనే వాయిదాలు జరుగుతాయా లేదా అనేసి, ఆర్గ్యుమెంట్స్ కి టైం ఉంటుందా లేదా అనేసి భయం ఉంటుంది. 60+ అంటే కష్టమే, కానీ ఎలాగోలా పిటిషనర్స్ అందరు కలిసి ఆఫ్టర్నూన్ వచ్చేలాగా ట్రై చేశారు. అందుకు వాదనలు అయితే బాగానే జరిగాయండి. వాళ్ళ కష్టానికి తగిన ఫలితం దొరికింది అనుకోవచ్చు. ఇలా స్టే అనేది ఇవ్వకపోవడం అనేది పర్లేదు, మన చేతిలో లేదు కదా. స్టే ఇచ్చినా గానీ మనమైతే ఇప్పుడు ఏం చేయలేం కదా. స్టే ఇచ్చినా గానీ అటు సైడ్ ఏబిబిఎస్సి వాళ్ళు చేస్తూ వెళ్తున్నారు కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్, అది మాత్రమే ఆపేస్తారు అంతే. మనకైతే ఇప్పుడు ఏ విషయం తెలియదు, ఎందుకంటే స్టే ఇచ్చినా గానీ వాదనలు అయితే జరుగుతూనే ఉంటాయి. వాదనలు పూర్తిగా అయిపోయి హైకోర్టు జడ్జి గారు మనకు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు అయితే అలాగే వాదనలు అయితే జరుగుతాయండి. మనకైతే ఏ విషయం తెలియదు. ఏమంటే స్టే ఇస్తగిన ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సిపిటి ఇవి జరగకుండా ఆగిపోతాయి అన్నమాట, ఆపేస్తారు. ఈ కేసు ఏదో ఒకటి తేలేంత వరకు అవి ఆపేస్తారు అనమాట. వాటి మీద అయితే ఇంకా జడ్జి గారు ఒప్పుకోలేదండి, స్టే ఇవ్వలేదు. వాళ్ళకి అవకాశం ఇచ్చారు నెక్స్ట్ వాయిదాకి. చూడాలి ఎలా జరుగుతుందో. స్టే వచ్చినా రాకపోయినా మనమైతే ప్రిపరేషన్ అయితే గిన మళ్ళీ అయితే స్టార్ట్ చేయక తప్పదండి. కంపల్సరీ ఏది జరిగినా కానీ మన పని అయితే మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి చదవడమే కంపల్సరీ. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే గిన స్టార్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, లేదంటే కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సిందే. ఏదైనా సరే ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. ఎవరైనా మినిమం 2 years పడుతుంది, క్లియర్ అయ్యేసరికి 4 years పడుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళైనా సరే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. నేను కూడా స్టార్ట్ చేస్తాను, కానీ 1 month ఆగి స్టార్ట్ చేస్తాను నేనైతే ప్రిపరేషన్. మీలో ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి. కానీ ఒకటే మాట ఏంటంటే, ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అండి, ఇదే ఫైనల్ అని ఎవ్వరు రావద్దండి. ఇప్పుడు వచ్చినా కానీ ఈ అటెంప్ట్ అయిపోయిన తర్వాత నేను వేరే వర్క్ చేసుకుంటాను, నేను ఈ పని చేసుకుంటాను, నేను ఈ జాబ్ చేసుకుంటాను,
ఎటైనా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా మీ టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం గ్యాప్ దొరికింది కదండి, ఓన్లీ 2-3 అవర్స్ మాత్రమే స్పెండ్ చేస్తూ ప్రిపరేషన్కి వేరే సోర్స్, వేరే ఇన్కమ్ ఏదన్నా వచ్చేలాగా ఏదైనా సోర్స్ వెతుక్కోండి. ఎందుకంటే తర్వాత ఇయర్స్ వేస్ట్ అయిపోయిన తర్వాత అంత టైం మనం మళ్ళీ తీసుకొని రాలేం కదా. సో చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకోసమని ఇప్పుడు మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళకు ఇన్కమ్ వచ్చేలాగా ఏదైనా సోర్స్ వెతుక్కొని ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ కి కొద్ది టైం కేటాయించండి. ఇప్పుడైతే ఎక్కువ అవసరం లేదండి, 2-3 అవర్స్ అయితే సరిపోతుంది, మాక్సిమం సరిపోతుంది. ఫర్దర్ గా నోటిఫికేషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడైతే అంత అవసరం లేదండి. ఇప్పుడు కొత్తగా అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకవేళ మీరు ఫుల్ టైం స్పెండ్ చేస్తాను అనుకుంటే ఈ నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత ఒకవేళ మీ కొంచెం అటు ఇటు అయినా కానీ మీరు వేరే వర్క్ చేసుకునే పాట అయితేనే రండి. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. చాలా తక్కువ అంటే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఎటైనా కానీ మాకు పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్ లోకి రండి. ఎందుకంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా కష్టాలు ఉంటాయి, చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికోసం అని చాలా మోటివేటెడ్ గా ఉండాలి. అంత మోటివేటెడ్ గా ఉండాలంటే చాలా కష్టం. అయినా కానీ మనం చాలా కష్టపడి మోటివేటెడ్ గా ఉండాలని ఎవ్వరు విలువ ఇవ్వరండి. ఎందుకంటే మనం పడే కష్టాలు ఎవరికి తెలీదు, ఎవరికి అర్థం కాదు. సో ఎటైనా పర్లేదు, నేను మళ్ళీ వేరే వర్క్ చేసుకుంటాను, నేను వేరే జాబ్ చేసుకుంటాను, లేదంటే నాకు వేరే ఇన్కమ్ సోర్స్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్ లోకి రండి, అటెంప్ట్స్ ఇవ్వండి. నాకైతే కింద కామెంట్స్ వచ్చాయండి, చాలా కామెంట్స్ వస్తాయి. కొన్నిటికి ఆన్సర్ చేశాను, కొన్నిటికైతే అక్కడ ఆన్సర్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే కొంచెం డీప్ గా చెప్పాలి, వాళ్ళకి డీటెయిల్ గా చెప్పాలి. అందుకోసమని ఇప్పుడైతే చెప్పట్లేదు, మళ్ళీ ఇప్పుడు చెప్తా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది. నెక్స్ట్ టైం ఉన్నప్పుడు ఒక వీడియో చేస్తానండి. అంత లోపల మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అన్ని కలిపి ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది నా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.